హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి అందరికీ తెలిసే ఉంటుంది ఏంటి అంటే చరణ్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య అసలు ఏం జరుగుతుంది, చరణ్ గారు ఎందుకు అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేశారు. సో దీనికైతే చాలామంది ఎప్పుడో జరిగింది అనమాట ఇన్సిడెంట్, బట్ స్టిల్ ఈ రోజుకి కూడా అది డౌట్గానే ఉండిపోయింది. ఎందుకంటే చరణ్ గారిది ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వచ్చిన తర్వాత సో కొంతమంది ప్లాన్ చేసి మరీ నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. సో కావాలని ఆ పైరేటెడ్ ప్రింట్ని ఎంకరేజ్ చేశారు. సో ఇలా అని చెప్పి కొన్ని బయటకు వచ్చాయన్నమాట. అవన్నీ కూడా అఫీషియల్గా ఎవరు కూడా బయట మాట్లాడట్లేదు, కానీ అందరికీ తెలిసిన విషయమే. అయితే చరణ్ గారికి అల్లు అర్జున్ గారికి ఏంటి అసలు గొడవ, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చాలా మందిలో అయితే ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ చూసుకుంటే అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ నుంచి కూడా చిరంజీవి గారు ఆయన అడుగుజాడల్లో ఆయన్ని అగైన్ సపోర్ట్తో ముందుకు వచ్చిన ఒక హీరో. సో చరణ్ గారు కూడా సేమ్ అలానే వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అలానే వచ్చారు. బట్ అల్లు అర్జున్ గారు ఏంటంటే అలవైకుంఠపురం సినిమా వరకు ఒకలా ఉన్నారు. అలవైకుంఠపురం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన రూట్ అయితే కంప్లీట్గా మార్చేశారనమాట. సో అక్కడి నుంచి ఏంటి ఇంకా చిరంజీవి గారి పేరు ఆపేసి సో వాళ్ళ డాడీ పేరు అలాగే వాళ్ళ తాలూకా అగైన్ తన ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడడం అట్లా అయినా తప్ప చిరంజీవి గారి నుంచి మాట్లాడడం తగ్గించేశారనమాట. సో అది చరణ్ గారికి ఎక్కడో మరి తెలియదు, ఏదో హట్ అయినట్టు అనిపించింది అని చెప్పి కొంతమంది చెప్పారనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా జీవితాంతం అలానే కలిసి ఉండాలి, ప్రతిదీ కూడా కలిసి పంచుకునేటట్టు ఉండాలి. సో అలా అని చెప్పి కొంతమంది ఒపీనియన్ అనమాట. బట్ ఇక్కడ అది మిస్ అయింది, ఎక్కడో ఆ అలవైకుంఠపురం సినిమా నుంచి కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఫైనల్గా ఒక 1.5 month 2 months బ్యాక్ అయితే చరణ్ గారు ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేశారు. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే అల్లు సిరీస్ని మాత్రం ఫాలో అవుతున్నారు అనమాట. సో మరి ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు అసలైన రీజన్ ఏంటి, ఇద్దరికి మధ్యన ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయా ఏంటి అనేసి ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదనమాట. సో దీని వెనక అగైన్ చిరంజీవి గారు ఏమైనా ఆయన పర్సనల్గా ఏమైనా హట్ అయ్యారా లేకపోతే ఏంటి. సో అగైన్ ఇదేంటంటే ఇంట్లో ఎన్ని జరిగినా సరే బయటకు రావు అంటారు కదా. సో సేమ్ ఇక్కడ కూడా అదే, మెగా ఫ్యామిలీలో యువతల అల్లు ఫ్యామిలీలో వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది ఏమనేసి బయటకు రాదు. బట్ చిరంజీవి గారు మాత్రం అల్లు అర్జున్ గారికి ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు. మొన్న ఈవెన్ సంధ్య థియేటర్ ఇష్యూ దగ్గర కూడా అల్లు అర్జున్ గారు ఈ ఇష్యూ జరగగానే ఫస్ట్ వెళ్ళి మీట్ అయింది చిరంజీవి గారిని. సో ఇలాగే సపోర్ట్ ఇచ్చింది కూడా చిరంజీవి గారు ఇచ్చారనమాట. బట్ అగైన్ వాళ్ళ మధ్యన కూడా ఒక హెల్దీ రిలేషన్షిప్ అంతా ఉంటుంది. బట్ ఈ అన్ఫాలో చేయడం మాత్రం ఒక పెద్ద విషయమే నా దృష్టిలో. సో ఫ్యాన్స్ మధ్య కూడా ఏదో ఒక గొడవలు పెట్టే విధంగా అయితే రోజు రోజుకి తయారవుతుందన్నమాట. సో మరి దీని మీద మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్.